మనం ఫలించాలంటే మనం విత్తనం విత్తాలి కదా. విత్తనం విత్తకుండా చేసేది శత్రువు. మీ హృదయంలో ఆ విత్తనం నాటబడాలి అంటే దేవుడి సహాయం కావాలి. చూడండి, విన్న వాక్యాన్ని మీరు ఫలించకపోతే శత్రువు ఎత్తుకుపోతాడు. విత్తనం ఎత్తుకుపోతే, నీ హృదయంలో విత్తనం లేకపోతే వాడు వచ్చి ఒకటే గొడవ చేస్తాడు, గోల చేస్తాడు. శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాను, అనుగ్రహించాను, ఏది ఏ మాత్రము మీకు హాని కలగదు అని ప్రభు అంటున్నాడు. శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఫలించాలి. మనము హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనం దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు అన్నీ కూడా సమకూడి జరుగుతాయి. సమస్తము సమకూడి జరుగుతాయి. ఎలా జరుగుతాయండి అంటారు కదా, అవి ఆటోమేటిక్గా ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. దూతలు మనకి తోడుగా ఉంటాయి, మనము వర్ధిల్లుతూ ఉంటాం, మన అభివృద్ధి పొందుతూ ఉంటాం. అలా చేసినప్పుడు మనకి ఏమి లేకపోయినా సరే అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష పళ్ళు ఫలింకపోయినను, ఒలివ చెట్టు కాపు కాయకపోయినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు నేను ఆనందించెదను, నా రక్షణకరమైన దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి, మీరు దేవుణ్ణి స్తుతించారు కొద్ది మంది మాత్రమే. కానీ మీరు ఈ వారం అంతా కూడా మీకు ఇంట్లో ఏమి లేకపోయినా సరే దేవుణ్ణి స్తుతిస్తున్నారు కాబట్టి మీరు వర్ధిల్లుతారు, విస్తరిస్తారు, అభివృద్ధి పొందుతారు. మీలో సందేహము లేకుండా దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి మహింపరిచారు. ఇప్పుడు మీరు విత్తనం, మీ ఉదయంలో విత్తనం పడ్డది, ఆ విత్తనం ఫలాభివృద్ధి చేస్తాడు. అలా ఫలాభివృద్ధి చేసినప్పుడు ఆయన మన కాళ్ళంట జింక కాళ్ళు వలె చేస్తాడంట. ఉన్నతమైన స్థలాల మీద నడవ చేస్తాడంట. ఉన్నతమైన స్థలాలు అంటే మీరు మీ యొక్క హృదయ వాంఛను తీరుస్తాడు. మీరు ఉన్నతమైన స్థలాల మీద నడవాలి అంటే మీ ఊహలు తలంపులు మారాలి. మీ యొక్క పాత రోత జీవితాన్ని మీరు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మీరు ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన తలంపుల్లో ఉంటే మీకు దేవుడు కొన్ని రోజులకి ఆ యొక్క మీకు జాబ్లో, మీ యొక్క ఉద్యోగాల్లో, మీ యొక్క ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పొందుతారు. అలా అభివృద్ధి పొందినప్పుడు మీరు విజయం సాధిస్తారు. చూడండి, లోకా సువార్త 11:33 ఎవడును దీపం వెలిగించి చాటైన చోటైనను కొంచెము కిందైనను పెట్టడు, కానీ వెలుగు కనబడినట్లుగా దీపస్తంభం మీదే పెట్టును. దీపస్తంభం మీద మీరు ఎప్పుడైతే పెట్టారు, ఎప్పుడు పెట్టారు? మీరు ఆరాధించారు దేవుణ్ణి, దేవుణ్ణి స్తుతించారు. దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి మహింపరిచినప్పుడు మీరు దీపము వెలిగించి చాటైనను కొంచెం కిందైనా పెట్టలేదు, కానీ ఎత్తైన చోట్ల పెట్టారు. వెలుగు కనబడినట్టుగా దీపము స్తంభమును వెలుగు చోటును పెట్టారు. అప్పుడు మీరు స్తుతించినప్పుడు, మీరు ఆరాధించినప్పుడు, మీరు గణపరిచినప్పుడు, మీరు మహింపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీ అపవిత్రతను తీసేస్తాడు, నూతన హృదయం మీకు ఇస్తాడు, నూతన స్వభావం మీకు కలగజేస్తాడు, మీలో రాతి గుండెని తీసివేస్తాడు, మీ మాంసపు గుండెను మీకు ఇస్తాడు. చూడండి, నా విధులను గైకొని వారికి మిమ్మను దయచేసేదను. శుద్ధ జలము జల్లుతాడు, మీ మీద శుద్ధ జలము జల్లుతాడు, మీ అపవిత్రతను తొలగిస్తాడు, మీరు పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తాడు. అపవాది ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని అటాక్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు అపవాది అటాక్ చేసి మీ శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చానని దేవుడు చెప్తున్నాడు. మీరు నిరాశ పడకూడదు, నిస్పృహ పడకూడదు, ఎప్పుడు తొలగిపోకూడదు. మీరు విశ్వాస విషయంలో బలంగా ఉండాలి.
విశ్వాస విషయంలో ఎప్పుడైతే బలంగా ఉంటారో అప్పుడు మీరు దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు మీ హృదయంలో వాక్యము విత్తబడ్డది. ఆ విత్తిన వాక్యము ఫలింప చేయడానికి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. చూడండి 124వ కీర్తనలో అయితే మనుష్యులు మీ మీదకి లేచినప్పుడు, మనుషులు మన మీదకి లేస్తారంట. అంటే పాములు తేళ్లు పైనుంచి పడుట చూచి తిని అవి మీకు ఏమాత్రము హాని చేయవని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ 124వ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే, మీరు యెహోవా మీకు తోడయ్యుండని ఎడల మనుష్యులు మిమ్మల్ని ప్రాణంతోనే మింగివేసేది. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. యెహోవాకు తోడయ్యుండని ఎడల మనుష్యులు మిమ్మల్ని ప్రాణంతో మింగివేస్తారు. అంటే ఏంటి? శత్రువు ఏ రూపంలోనైనా వస్తాడు, ఏ రకంగా అయినా వస్తాడు, ఏ రూపంగా అయినా వస్తాడు, ఏ రకంగా అయినా వస్తాడు, మీ దగ్గర ఉన్న విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. మీరు దున్నాలి అంటే, మీరు పంటని దున్నాలి అంటే, మీ చేను సాగు చెయ్యబడాలి అంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. 9వ విషయం, 36వ అధ్యాయం 9వ విషయం, ఎజ్కేలు గ్రంథం. మీరు ఫలించుదురు, మీ ఫలము ఫలించుదురు, నేను మీ పక్షముగా ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద ఇశ్రాయేలు అందరినీ విస్తరింపచేసేదను, నా పట్టణములకు నివాసముగా వద్దురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టుదును, మీ యొద్ద మనుష్యులు పశువులు విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా మునుపుటి కంటే అధికముగా మేలు మీకు కలగజేసేదను. నేను యెహోవానై ఉన్నారని తెలుసుకుందురు. ఇప్పుడు యేసుక్రీస్తు అని దేవుడని మనం తెలుసుకోవాలి అంటే దేవుని సన్నిధిలో ఆరాధించాలి. దేవుడి సన్నిధిలో కొద్ది మంది మాత్రమే ఆరాధిస్తున్నాం, కానీ భూనివాసులు అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలంట. 66వ అధ్యాయం 1వ వచనం అయితే సర్వ భూ నివాసులు అందరూ కూడా జయధ్వని చేయాలంట, దేవుణ్ణి ఆరాధించాలంట, మహత్తును ఆయన్ని స్తుతించాలంట. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం ఎవరిని? యేసయ్యని. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆ దినమున మీరు తెలుసుకొని, మీకు మేలు కలిగినప్పుడే కదా, మీకు అభివృద్ధి కలిగినప్పుడే కదా, మీరు విస్తరింపజేసినప్పుడే కదా, మీరు మీ నివాసాలు విశాలపరచబడినప్పుడే కదా మీరు ఎక్కువగా ఆరాధించేది. అప్పుడు మీకు అభివృద్ధి కలిగినప్పుడు మీరు ఆరాధిస్తున్నారు దేవుణ్ణి.